హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హాసిని బ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి మండే మార్నింగ్ అండి. మండే మార్నింగ్ ఈ విధంగా అయితే కొంచెం లేట్గా అయితే లేసాను. ఈ మధ్య లేవడానికి 6 ఆ విధంగా అయితే అవుతుందండి. ఎందుకు కొంచెం బిగ్ బాస్ చూసి పడుకునేసరికి 10:30, 11 అయితే అయిపోతుంది. ఇంకా నైట్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నా కాబట్టి కొంచెం ముందు అయిపోతుంది. ఇక్కడైతే బెండకాయ కర్రీ అయితే చేయాలనుకుంటున్నాను. బెండకాయ కార పులుసు అండి, అంటే చింతపండు పులుసు అయితే వేస్తాము. అదైతే చాలా బాగుంటుందండి. మా పిల్లలు కూడా బాగా అయితే తింటారు. హౌస్ మొత్తం అయితే క్లీన్ చేశాను, అవి ఏం తీయలేదండి. ఇక్కడ మా పెద్ద అబ్బాయి అక్కడ లేచాడండి, లేచి చదువుకుంటున్నాడు. ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయండి. మండే నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయితే ఇంకా 4 డేస్ ఉంది కాబట్టి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు. హౌస్ మొత్తం క్లీన్ అయితే చేశానండి. ఇక్కడ మా హస్బెండ్ అయితే పూజ అయితే చేస్తున్నారు. ఫ్లవర్స్ అన్నీ కోసి అక్కడైతే తెచ్చిపెట్టాను. ఇంకా పూజ అయితే చేస్తున్నాడు. ఇంకా నేనైతే కిచెన్లో వంట అయితే చేస్తున్నాను. బెండకాయ కర్రీ, రైస్, పొంగల్ అయితే చేశాను. టిఫిన్కి పొంగల్ చట్నీ చేశానండి. రైస్, బెండకాయ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్ కోసమని కట్ చేస్తున్నాను. మార్నింగ్ బ్లాగ్ అండి. ఇది వచ్చేసి రెడీ అయిపోయారు. మా పిల్లలు అయితే రెడీ అయిపోయి టిఫిన్ అయితే తినేసారండి. తినేసి ఇక్కడ బయట అయితే సాక్స్ అవి అయితే వేసుకుంటున్నారు. టైం అయితే అవుతుంది. మార్నింగ్ చదువుతున్నారు కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుంది పాపం వీళ్ళకి. నేనైతే మిక్సీ ఇక్కడ క్లీన్ చేద్దామనేసి బయట ఎండ వస్తుంటే బయట కూర్చొని చేస్తున్నాను. ఇక్కడ కొంచెం చలిగా ఉందండి. ఇంకా నేను బయట కూర్చొని చేసుకుంటే కొంచెం బాగుంటుంది, నాకు కూడా వెచ్చగా ఉంటుంది అనే విధంగా కూర్చొని బయట అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఇద్దరు పోటీ మీద ఇద్దరు రెడీ అవుతున్నారండి. నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అనే విధంగా ఇద్దరు రెడీ అవుతున్నారు. మా చిన్నోడికి కూడా అయితే లీడర్షిప్ అదైతే వచ్చిందండి. చిన్నోడికి సాకేతికి కూడా, అమ్మ నువ్వు వాడే వీడియో అయితే వాడికి మాత్రమే వీడియోలో చెప్పావే, నా వీడియో కూడా చెయ్యి, నువ్వు కూడా నేను కూడా లీడర్ అయినానని చెప్పు అందరికీ అనేసి చెప్తున్నాడు. అందుకు వీడియో అయితే తీసానండి. ఇది మా చిన్న అబ్బాయిదండి. క్లాస్ లీడర్గా తన నేమ్ అయితే వచ్చింది. ఇంకా ఆ నేమ్ అది వాళ్ళు ఒక 10 డేస్ 1 వీక్ అలా తీసుకుంటారండి. మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకైతే ఇస్తారు. 10 డేస్ 1 వీక్ అయితే అలా ఇస్తారు. తర్వాత ఇంకా నెక్స్ట్ వీళ్ళ రోల్ నెంబర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోల్ నెంబర్ వాళ్ళకైతే ఇస్తారు. అలా ఇయర్లో అందరినీ ఇయర్లో అందరినీ కవర్ చేసేస్తారండి. ఇక్కడైతే మా అన్న ఉన్నాడు కాబట్టి నాకైతే కొంచెం రెస్ట్ అయితే వచ్చింది. లేకుంటే డైలీ నేనే వెళ్ళేదాన్ని మార్నింగ్, ఈవినింగ్. ఇంకా తను ఉన్నాడు కాబట్టి ఇంకా డైలీ తీసుకొని అయితే వస్తాడు. నాకు కొంచెం శ్రమ అయితే తగ్గిందండి. ఇప్పుడు మాత్రం నేను బాగా రెస్ట్ అయితే తీసుకుంటాను. ఈ టైంలో అసలు నేను బయటికే వెళ్ళనండి. వస్తే 1 మంత్ 20 డేస్ అలా అయితే ఉంటాడు. ఆ టైంలో నేనైతే అసలు బయటికే వెళ్ళను, ఇంట్లో వరకే చూసుకుంటూ ఉంటాను. వీళ్ళకి వచ్చేసి 9:20కి అండి స్కూలు బెల్ కొట్టేది. కానీ వీళ్ళు 8:59 లోపు అయితే వెళ్తారు. ఎందుకంటే వీళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళేసరికి కొంచెం గ్రౌండ్ దూరంగా ఉందండి. లోపలికి బ్యాగ్స్ పెట్టి అక్కడికి వెళ్ళేసరికి 10 మినిట్స్ పడుతుంది. పిల్లలు కదండి, మళ్ళీ టైం అవుతుందని పరిగెడతారు. అందుకు నేనే కొంచెం ముందు అయితే పంపిస్తాను. 9 లోపు అయితే పంపిస్తాను. ఎంత వర్క్ ఉన్నా కూడా 9 లోపే కంపల్సరిగా 9కి ఇంటి దగ్గర నుంచి వెళ్తాము. ఈ మిక్స్ వచ్చేసి వినాయక చవితికి ముందు క్లీన్ చేశానండి. 2 డేస్ ముందు క్లీన్ చేశాను. మళ్ళీ అంత డస్ట్ అంతా పట్టుకుంది. మాది మిక్సీ గిన్నె ఉంటుంది కదండి, వాటి క్యాప్ అయితే సరిగా లేదు దానికి, అదైతే పోయిందండి. ఈ మిక్సీ తీసుకొని మా హస్బెండ్ ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు శాలరీతో అయితే తీసుకున్నాడంట అప్పుడు. ఇది మా అత్తయ్య మేము సపరేట్ పక్కకు వచ్చినప్పుడు మాకైతే ఇచ్చింది. ఇంక ఇదైతే నేను ఇట్లా ఈ విధంగా షాంపూ వాటర్లో అయితే వాటర్ వేయకుండా జస్ట్ షాంపూ వేసి ఆ విధంగా అయితే తుడుస్తాను. అట్లా తుడచడం వల్ల లేదంటే షాంపూ బాగా క్లీనింగ్గా నీట్గా వస్తుందండి. మిగతా ఏ లిక్విడ్ అయినా వేయచ్చు ఏమో, నేనైతే షాంపూ యూజ్ చేస్తాను. ఇలా ఒక స్పాంజ్ టైప్ ఉంటుంది కదండి, దాంతో క్లీన్ చేస్తే చాలా బాగా అయితే వస్తుంది. బౌల్స్ అన్నీ పోయాయండి, చేంజ్ చేసుకుందాం అనుకున్నా. ఆల్రెడీ దాని బ్లేడ్స్ 2-3 టైమ్స్ అయితే చేంజ్ చేశాను, కానీ నాకైతే సరిగా లేవు. మిక్సీ అయితే బాగా పనిచేస్తుందండి, ఒక్కసారి కూడా రిపేర్ అయితే రాలేదు. కానీ పైన చక్రంలాగా ఉంటుంది కదండి, అదొకటి ఒక 10 రూపీస్, అదొకటి వేసుకొని వచ్చాను తప్ప మిక్సీ ఎప్పుడు రిపేర్ అయితే రాలేదు ఇంతవరకు. 11 ఇయర్స్ అలా అవుతుంది అనుకుంటా అండి. 12 ఇయర్స్ అవుతుంది ఈ మిక్సీ తీసుకొని. పర్లేదు ఇంతవరకు వస్తుందంటే ప్రీతి కంపెనీ చాలా బాగా అయితే పనిచేసిందండి. నెక్స్ట్ కూడా ఒకవేళ తీసుకుంటే ప్రీతి కంపెనీ తీసుకుంటాను.
ఏదైనా తీసుకున్నప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టే తీసుకోండి. తక్కువ ఉందనేసి తీసుకుంటే అది ఎక్కువ రోజులు పనిచేయదండి. కాబట్టి నేను అందుకే ఇది ఎందుకు చేంజ్ చేయాలి, ఇంకా కొన్ని రోజులు పనికొస్తుంది కదా అనేసి నేను ఇంకా అలానే యూజ్ చేస్తూ ఉన్నా. కొత్త గిన్నెలైతే తెచ్చుకోవాలండి. ప్రెజెంట్ ఒకటైతే తెచ్చుకుంటే యూజ్ చేసుకోవచ్చు దేనికైనా. ఇంకొక 5, 6 మంత్స్ అలా చేసుకుంటే మళ్ళీ ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుందిలే అనేసి తీసుకోలేదు. మా హస్బెండ్ అయితే తీసుకోమని చెప్పారు. నేనే చూస్తున్న మిక్స్ అయితే బాగా పనిచేస్తుంది కదా! ఎందుకు లేవనని. కానీ ఇది వైట్ అండి, ప్యూర్ వైట్. నెక్స్ట్ అయితే నేను వైట్ తీసుకోనండి. చూడు చిన్న మరక పడిన అంతా అవుతుందండి. ఓసారి ఎప్పుడో ఏదో కొంచెం పసుపు అలా పడిందండి. అప్పటినుంచి ఆ కలర్ అనేది అలానే ఉంది. అసలు కొంచెం కూడా పోలేదు. అదంతా మిక్సీకంతా అంటుకునేసింది. ఇంకా అది ఎంత తుడిచినా పోలేదండి. ఇప్పుడు కాదండి, 5 ఇయర్స్ ముందే అలా జరిగింది. ఇంకా అట్లయితే ఉందండి. క్యాప్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇదంతా పనికి 2 పనులైతే అయిపోయాయి. అందుకే నేను అక్కడ చిన్న ఒక ట్రే పెట్టుకున్నానండి. క్యాప్ సరిగ్గా లేదు కాబట్టి క్యాప్ తీసినప్పుడు పడిపోతుంది కదా! ఒకవేళ పడిపోయినా ఆ బాక్స్‌లో పడుతుందనేసి ఒక చిన్న ట్రే లాగైతే పెట్టుకున్నాను. మిక్సీ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. చాలా బాగా అయితే పనిచేస్తుంది. తిరుపతిలో అండి ఈ మిక్సీ తీసుకుంది. బయట షాప్‌లోనే తీసుకున్నారు. కానీ ఆల్మోస్ట్ మేము షాప్‌లో తీసుకోమండి. ఇది మా హస్బెండ్ మ్యారేజ్ ముందు కాబట్టి అలా తీసుకున్నారు. మా అత్త వాళ్ళు తీసుకొచ్చారు. మేమైతే గనక ప్రతి ఒక్క వస్తువు ఆన్‌లైన్‌లో అండి. ఆన్‌లైన్‌లోనే తీసుకుంటాము. నార్మల్ షాప్‌కెళ్ళి తీసుకోవడం అంటూ చాలా తక్కువ. మా ఫ్రిడ్జ్ గానీ, టీవీ గానీ, ఫ్రిడ్జు, ఏసీ, టీవీ చాలా వస్తువులన్నీ మేము ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాము. ఇంకా నార్మల్‌గా షాప్‌కెళ్ళి షాపింగ్ చేసైతే ఏం తీసుకోము. ఇదైతే ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళొచ్చి తీసుకెళ్తారండి. మనం షాప్ నుంచి తెచ్చుకున్నామంటే మళ్ళీ చార్జెస్ పెట్టుకొని మనమే తీసుకెళ్ళాలి. అదే ఆన్‌లైన్‌లో అయితే వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి మళ్ళా రిటర్న్ వేరే ఎక్స్‌చేంజ్ చేసి ఇస్తారు. అందుకే మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు మేము ఏదైనా ఆన్‌లైన్‌లోనే పెట్టి కొంటామండి. మళ్ళీ ఇంట్లోకైతే వచ్చాను. ఇంక ఈ విధంగా అయితే ఉందండి. అన్నీ నీట్‌గా క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను పిల్లలు వెళ్ళిన తర్వాత. కానీ ఏదో ఒక వర్క్ అయితే ఉంటుందండి. పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోతానే అన్ని పనులు అయిపోతాయి అనుకుంటారండి. పిల్లలు వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక వర్క్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇంకా నేనైతే టిఫిన్ చేయాలండి. ఇంకా టిఫిన్ అయితే తినలేదు. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వడం లేదు.